అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు 7వ తారీఖు నుంచి 17వ తారీఖు టు 18వ తారీఖు వరకు ఈ సఫిల్గూడ లేక్ లోపల అంటే అన్ని జోన్ లోపల నేను తిరుగుతున్నాను. అయితే ఈరోజు సఫిల్గూడ లేక్కి రావడం జరిగింది. దాంట్లోపల 18వ తారీఖు వరకు కూడా ఇక్కడ వినాయకులు పడుతూనే ఉంటాయి, నిమజ్జనం అవుతూనే ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ నాకు అంటే సభ్యులు చెప్పిన విధంగా అంటే 3,000 to 4,000 కూడా ఇక్కడ వినాయకులు నిమజ్జనం అవుతాయి. అయితే దీన్ని ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మీకు ముందే ఉత్సవ కమిటీ మన కన్వర్జెన్స్ మీటింగ్ లోపల కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఏంటంటే మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్గా తయారు చేసుకున్నాం. జిహెచ్ఎంసీ నుంచి ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్, ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్ లిస్ట్ లోపల అంటే పాండ్ లోపల ఎంత వాటర్ ఉండాలి, మా మొబైల్ టాయిలెట్స్ ఎన్ని ఉండాలి, అంటే ఇట్లాంటివి బేసిక్ ప్రూనింగ్ ఉండాలి, చెట్లు నిమజ్జనంకి వచ్చే వెహికల్స్ అందరికీ కూడా ఫ్రీ మూవ్మెంట్ ఉండేటట్టు ఇట్లాంటివన్నీ కూడా చెక్ లిస్ట్ ఇచ్చాము. ఇచ్చి 5వ తారీఖు వరకు కూడా ఫినిష్ చేయమని చెప్పారు. అయితే ఈరోజు ఇప్పుడు సఫిల్గూడలో నేను ఇన్స్పెక్ట్ చేస్తుంటే కూడా అన్ని పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఆఫీసర్స్ అందరు కూడా ఉన్నారు. ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళు ఫీల్డ్ లోపలే ఉన్నారు. ఇంత వర్షం ఉన్నా సరే లెక్క చేయకుండా మీరు చూస్తున్నారు, అందరు కూడా పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే సహకరణ అంటే జిహెచ్ఎంసీ ఎక్కడా కూడా తగ్గదు. నిమజ్జనం అయ్యే వరకు కూడా కంప్లీట్ ఏర్పాట్లతో సహా ఏ భక్తులకు ఏ నిర్వాహకులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము చాలా సాఫీగా ఈ నిమజ్జనం జరిగేటట్టు చూసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.